36 నెలల మెర్సిడీస్ బెంజ్ క్లాస్ తీసుకున్నా, బయట ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. చాలామంది అంటారు బెంజ్ కార్ తీసుకున్నారా సార్ అనుకోండి, బయటే ఉంది. మెర్సిడీస్ ఏ క్లాస్ తీసుకున్నాను బిజినెస్ నుంచి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ బిజినెస్ నుంచి ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకున్నా, ఒక 5 బెడ్రూమ్స్ ఉండే ఇల్లు కట్టుకున్నా, ఇంట్లోనే ఒక పెద్ద థియేటర్ కట్టుకున్నా, అలాగే నాకంటూ ఒక స్పేస్ ఉండాలని చెప్పి ఒక ఆఫీస్ రూమ్ కట్టుకున్నా. సో చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నా. అలాగే ఒక ఫామ్ హౌస్ కూడా ఒక 20 ఎకరాల్లో ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఈ బిజినెస్ నుంచి నమ్మడానికి మీకు బుద్ధి కాదు, కానీ నమ్మాల్సిందే ఈ బిజినెస్ నుంచి. ఎందుకంటే మేము 20 ఎకరాల మామిడి తోట పర్చేసింగ్ మధ్యలో ఉన్నాను నేను. ఒరే దేవుడా నమ్మండ్రా నాయనా మీరు. మనిషికి ఏం చేత కాదంటే ఏది నమ్మకం చేత కాదు. ఎవరైనా ఏదైనా చేస్తే నమ్ముతారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు కట్టారు, నిజమా కాదా? కేటీఆర్ కట్టారు, నిజమా కాదా? చాలామంది లీడర్స్ కట్టారా లేదా? మన బిజినెస్ లీడర్స్ కూడా చాలామంది కట్టారు, కానీ ఆ విషయం మీకు తెలీదు. తెలుసా? చాలామంది అంబాసిడర్ దగ్గర, విఎంసీఎం మెంబర్ దగ్గర ఫామ్ హౌసెస్ ఉన్నాయి. పురుషోత్తం దాస్ దగ్గర, పూర్ణ గారి దగ్గర కూడా ఉంటుంది. రేపొద్దున అది డిసెంబర్లోనే స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 2024లోనే స్టార్ట్ కాబోతుంది. అంటే ఒకసారి ఆలోచించారు వెస్టీజ్లో ఎంత దమ్ముందో. మీరు తలంచుకొని నీళ్లు పోస్తే తలంచుకొని ఫలాలు ఇస్తుంది చెట్టు, అవునా కదా? అదే తలంచుకొని వెస్టీజ్ దగ్గర 2 సంవత్సరాలు పనిచేస్తే పురుషోత్తం దాస్ లెక్క మీరు విఎంసీఎం మెంబర్ అయ్యి ఈరోజు వెస్టీజ్ నుంచి ఒకే ఒక ఐడి నుంచి 15 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్న నెలకి 15 లక్షల రూపాయలు ఒకే సింగిల్ ఐడి ఇన్కమ్ తీసుకుంటున్న నా ఫ్యామిలీ ఐడి అంతా డిఫరెంట్. అది మళ్ళీ సో బిజినెస్ అంటే చాలా పెద్దది. సో మనకు సార్ చెప్పారు కదా విజన్ అనేది. 2025లో మన కంపెనీ ఒకసారి దాని విజన్ ఏంటి, 2030లో విజన్ వచ్చేసరికి $1 బిలియన్ క్రోర్స్ ఆఫ్ కంపెనీ కాబోతుంది. అంత పెద్ద కంపెనీ అవుతున్నప్పుడు మన ఇన్కమ్స్ ఎట్లుంటాయో ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్న కూర్చుని వాళ్ళ ఇన్కమ్స్ ఎట్లుంటాయో ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా అడిగితే సార్ జస్ట్ నాకు 7 crores వచ్చింది సార్ ఈ నెల ఇన్కమ్, జస్ట్ 7 crores ఇన్కమ్ అట. చూసారా? అంటే ఈరోజు చూడండి, 1937లో అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఈరోజు 3650 కోట్లు నెలకు తీసుకునేటోళ్ళు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అది మీరు నమ్మాల్సిందే. అర్థమవుతుందా? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈ బిజినెస్ మీరు ఏం లేదు, ఇదే పక్క పోలీస్ స్టేషన్లో నేను కానిస్టేబుల్గా వర్క్ చేసినోడిని. అర్థమవుతుందా? 6,000 రూపాయల జీతానికి ఉండి స్టార్ట్ చేసి ఈరోజు 82,000 నా జీతం. హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నా నేను. రిజైన్ చేయలేదు. మా మేడం కదా ఐడి, నాది కాదు కదా. అర్థమైందా? సో పార్ట్ టైంగా ఇప్పుడు కూడా పార్ట్ టైంగా చేసి ఈరోజు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నంటే మీరు ఎన్ని సంపాదించవచ్చు ఒకసారి ఆలోచించండి. నా భూతో నా భవిష్యత్. వెస్టీజ్ని నమ్ముకుంటే మీ జీవితం ఎంత మారుతుందనే దానికి ఓన్లీ పురుషోత్తం దాస్ లైఫ్ స్టైల్ చూడొచ్చు. మేము జీవితంలో ఎప్పుడు కూడా అనుకోలే మా 3 తరాల్లో మా యొక్క రిచ్ పర్సన్ ఎవడూ లేడు. మా అకౌంట్లో చూస్తే కోట్ల రూపాయల ఇన్కమ్ ఈరోజు ఉంది అనుకుంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. వెస్టీజ్లో జస్ట్ 2 సంవత్సరాలు నిలబడవండి. 2 సంవత్సరాలు మీరు నిలబడగలిగే దమ్ము ఉంటే చాలు. ఏంటి సార్ దమ్ము ధైర్యం అంటారంటే దమ్మే ఉండాలి. ఎందుకనుకుంటే మంచి విషయం ఆలోచించడం అంటే అంత ఈజీ కాదు. ఒక మంచి బిజినెస్ చేయాలంటే ఆలోచించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మార్నింగ్ వాక్ చేయడం చాలా మంచి విషయం. ఎంతమంది చేస్తారు? కాకరకాయ చేదు, కాకరకాయ జ్యూస్ అయితే చాలా మంచిది. ఎంతమంది తాగుతారు? మరి సాయంత్రం పాటు బీరు మందు షాపులకి ఎందుకు వెళ్తారు? అర్థమైందా? మంచి ఆకర్షించేంత మాత్రాన చెడు ఆకర్షించలేదు. మంచి సెట్ వేసుకునే లోపల చెడు ఊరంతా తిరిగి వస్తుంది. సో మంచి బిజినెస్ ఇది. సో గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ. నేను ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో పనిచేస్తాను. సుమారుగా కొన్ని వేల కంపెనీలని మేము రీసెర్చ్ చేసాం. అందులో 3,000 కంపెనీలని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తే అందులో 30 కంటే ఎక్కువ కంపెనీలు ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బికాస్ ఆఫ్ ఓన్లీ చేంజ్ సిస్టమ్. నువ్వు కట్టు 10 మంది కట్టించు, నువ్వు కట్టు 10 మంది కట్టించు అనేది ఏదైతే ఉందో 10 రూపాయలు కట్టించినా కూడా అది బై ద లీగల్, అది ఇల్లీగల్. ఒకవేళ చట్ట ప్రకారంగా చూసుకోగలిగితే అది ఇల్లీగల్. కానీ వెస్టీజ్ వచ్చేసరికి మీకు ₹1 కూడా పెట్టుబడి అడగట్లేదు. అవునా? అడుగుతుందా? మీకేమైనా మీ ఆస్తులు ఏమైనా రాసిమ్మంటుందా? లేకపోతే ఇంకేమైనా అడుగుతుందా? ఏం లేదు. మీ దగ్గర ఒక టైం ఉంటే చాలు. 2 గంటలు టైం పెట్టగలిగితే ఈ బిజినెస్లో మీరు ఏదైనా చేయొచ్చు.
సార్ మేము ఏం చేసామనుకుంటే రాకెట్ సైన్స్ ఏమీ లేదు బిజినెస్లో. ఒకటి రాకెట్ సైన్స్ కంటే మించింది ఉంది ఏంటంటే మీ మైండ్ సెట్. ఒక చిన్న ఇంపాక్ట్ చెప్పి మీకు, అందరూ ఈ బిజినెస్ ఎందుకు చేయలేరు సార్, కొంతమంది ఎందుకు చేయగలుగుతారంటే చెప్తా చూడండి. అందరూ దేవుళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఏమనుకునంటే మనిషికి ఒక శక్తి ఉండాలి. సో పొటెన్షియల్ అంటారు దాన్ని. ఈ శక్తి సామర్థ్యాలు అనేది ఒక దగ్గర దాచిపెట్టాలి. మనిషి ఒకవేళ ఈ శక్తి సామర్థ్యాలు ఎక్కడైనా ఉంటే పైన దొంగలిస్తాడు లేదా తీసుకుంటాడు. కాబట్టి ఆయన ఏం చేద్దాం అనుకుంటే మెరైన్లో పెడదాం అనుకున్నారట, భూగర్భంలో. అయితే మెరైన్ ఇంజనీర్స్ మనం కొంతమంది తయారయ్యి దాన్ని పట్టుకొని తీసుకుని వచ్చేస్తారు. అరే ఎట్లా కాదురా మనకు సముద్రంలో దాచారు. సముద్రంలోకి వెళ్ళి మెరైన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి తీసేశారు. మళ్ళీ ఇంకెక్కడ దాద్దాం అనుకుంటే ఆకాశంలో దాద్దామంటే ఆకాశంలో కూడా ఆస్ట్రోనాయిట్స్ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చేస్తున్నారు. అరే ఎట్లా రానుకొని చెప్పి అందరు దేవుళ్ళు మనకు చర్చించుకుంటున్నారు. ఈ చర్చించుకునే సమయంలో ఏమన్నారు అనుకున్నంటే ఒక దేవుడు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. అదేంటంటే మనిషి యొక్క శక్తి, మనిషి యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో ఆ పొటెన్షియల్ అనేది మనిషి మైండ్లో పెట్టు. ఆ మనిషి మైండ్లో పెడితే అన్ని ఎదుగుతాడు, కానీ ఈ మైండ్లో మాత్రం ఎదగడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా హనుమంతులతో సమానం. మీ యొక్క పొటెన్షియల్ మీకు తెలియదు. ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ బికాస్ ఆఫ్ ఏంటంటే నమ్మకం నాటిన విత్తనం లాంటిది. ఏ విత్తనం అయితే నాటుతామో అదే విత్తనం మొలకెత్తుతుంది. మీరు ఏ విత్తనాలు అయితే నాటుతారో అదే పండు మీరు కొయ్యగలుగుతారు. పెరట్లో వంకాయ విత్తనాలు వేసి బెండకాయలు కొయ్యలేరు. మీరు ఏది చేస్తే పని చేస్తున్నారో ఆ పనిని నిర్విరామంగా 2 సంవత్సరాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే శిలా ఫలకం మీద శిలా శాసనం లెక్క ఏదైతే రాస్తామో అట్లాంటి నిర్ణయం తీసుకోగలిగితే ఈ బిజినెస్ అనేది నల్లేరు మీద నడక. సింపుల్ గా 2 సంవత్సరాల్లో మీరు 10 లక్షలు చెప్తూ ఉంటారు. మేము చప్పట్లు కొట్ట రెడీగా ఉంటాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్